విజయవాడలో కొండచర్యలు విరిగిపడి గాయపడ్డ వారిని పరామర్శించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. కొండచర్యలు విరిగిపడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారామె. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు పురంధేశ్వరి. ప్రభుత్వం చూస్తాను. నేను కూడా కలెక్టర్తో మాట్లాడతాను. పిల్లలు ఎవరు 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 దగ్గరున్నారు? బయట మావం బయట పాప బయట ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటున్నారు. అదే ఎవరి దగ్గర ఉన్నారు? జాగ్రత్త ఉన్నారు కదా. ప్రభుత్వం చూస్తాను. నేను కూడా కలెక్టర్తో మాట్లాడతాను. వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో ఇది దగ్గర 30 సంవత్సరాల తర్వాత మనం ఇంతటి వర్షాన్ని ఇక్కడ చూస్తున్నాం అనేటువంటి ఒక సమాచారం మనందరికీ ఉంది. ప్రత్యేకించి బుడమేరు కనుక చూసినట్లయితే 91లో పొంగింది, ఇప్పుడు మళ్ళీ వరద బుడమేరుకు వచ్చింది అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం. ఇంతటి వర్షాన్ని చూసినటువంటి సందర్భంలో విజయవాడలో కూడా మనకి చాలా విచారకరమైనటువంటి సంఘటనలు ఏదైతే కొండచర్యలు విరిగి పడ్డాయో ఇళ్ల మీద పట్టడం, వారిని వాళ్ళ పరామర్శించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడికి 9 మంది హాస్పిటల్కి తీసుకురాబడ్డారు. 5 ప్రాణాలు కోల్పోయారు. 4 అంటే ఒకరికి కొంచెం వెన్నుపూస ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించినప్పటికీ మిగిలిన వారికి అంత ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దెబ్బలు తగలేదని చెప్పి వారు తెలియజేశారు. వచ్చినటువంటి పిల్లలు ఎవరు 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 బయట మావం బయట